అంటేనే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగానే ఉండేది, ఎప్పుడు కూడా ఉంటుంది. గట్టిగానే రేపు రాబోయే ఎన్నికలలో ఎప్పుడు వచ్చినా కానీ 4 సంవత్సరాల 3 సంవత్సరాల జమిలియా ఏదొచ్చినా కానీ మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగనానికి మనకి మొత్తం జిల్లా సీట్లన్నీ ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఏ విధంగా కూడా కానీ అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు ఒకటే, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మీడియాలో అన్నీ కూడా చూస్తూ ఉన్నాం, 11 సీట్లే వచ్చినాయి, ఇంకా పార్టీ మూసేస్తారు, ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది అని మాట్లాడే వాళ్ళందరం కూడా చెప్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ 40% ఓట్లు పైచీలుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్. ఎందుకంటే ఒక్కడిగా వచ్చారు, వాళ్ళలాగా కూటమిలాగా రాలా, సింగిల్గా వచ్చి ఏ రోజు కూడా జగన్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. ఈరోజు ఎవరైతే 11 సీట్లు వచ్చిన ఎత్తిపోయిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పక్కనున్న తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం 2 సీట్లు వచ్చినాయి, 2. తర్వాత ఎన్నికల్లో డిఎంకే ప్రభంజనం వచ్చింది. కాబట్టి 11 వచ్చినాయి, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి కాదు, రైట్. తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం. ఈరోజు అందరూ కట్టకట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి వచ్చారు, రైట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని చేసినా కూడా ఈరోజు 1 కోటి పైచీలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయటం జరిగింది. గుండెల ఆత్మ ఈరోజు కూడా కేవలం 3 నెలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద తప్పు చేశాం, పొరపాటు చేశాం, మా జీవితాలు 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయని బాధపడే రోజులు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం కూడా. ప్రతిపక్షం ఏం కొత్త కాదు, దాదాపు 15 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఈ రోజుకి దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంటే కేవలం 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. దాదాపు 2010 నుంచి తీసుకుంటే 2019 దాకా పోరాటం చేశాం. 5 సంవత్సరాలు అధికారంలోనూ మళ్ళీ కూడా 5 సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనకడుగు వేసే మనుషులు ఎవరు కదా, అందరూ ధైర్యవంతులే. కాబట్టి అందరు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, ఎవరూ కూడా మనం నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత ఇంతమంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. రోజుకి మళ్ళీ మన సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది. 2029 ఎన్నికలకు వచ్చే తలకే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్, నెల్లూరు టౌనే కాకుండా జిల్లాల్లో కూడా మరోసారి ప్రభంజనం రాబోతుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. కొత్త ఫ్యాషన్ వచ్చేసింది రాజకీయాలలో, రాగానే కేసులు పెట్టడం, జైలుకి పంపించి ఆనందం పొందటం. కానీ మీ అందరికీ కూడా చెప్తున్నా, ఏం పర్వాలేదు. భారతదేశంలో ముఖ్యమంత్రులు చాలా మందే పోయినారు, మనమేం కాదు. 10 రోజులు అలా పోయి ప్రశాంతంగా అలా వద్దాం అంతే. దానికోసం మన ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరంలే, దేన్ని చంపుకోవాల్సిన అవసరంలే. ఏమవుతుంది, నువ్వు ఒకటి ఇస్తే నీకు 2 వస్తాయి రేపు, అంతే. కానీ ఎవరైనా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఒక యూనిట్గా పనిచేద్దాం. జిల్లాలో ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఒకటిగా నిలబడదాం. అది టౌన్ వచ్చినా, రూరల్ వచ్చినా, ఇంకో నియోజకవర్గం వచ్చినా కూడా సమష్టిగా పనిచేద్దాం, కృషి చేద్దాం, ఒకే లక్ష్యంతో పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, మన కార్యకర్తని కాపాడుకుందాం, మన నాయకులకు అండగా ఉందామని చెప్పి పోయినోళ్ళు పోయినంత మాత్రాన వాళ్ళ వల్ల ఏదో ఇందాక అన్న చెప్పినట్టు ఆ కార్పొరేటర్లు ఉండే కదా మనం ఓడిపోయినాం. అంటే ఆ కార్పొరేటర్లు ఉండబట్టి మనం ఏమీ గెలిచింది లేదు, పీకింది ఏమి లేదు కదా. ప్రజలు నిర్ణయించుకున్నారు, మంచో చెడు ఆ రోజు మనకు ఓట్లే లేదు. అంత మాత్రాన ఆ కార్పొరేటర్లు పోయినంత మాత్రాన మనం ఏదో బలహీనపడిపోయినాం. ఆ కార్పొరేటర్ని తయారు చేసింది ముందున్న నాయకులు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించే గుండెలు. రేపు ఇంకొక 54 మంది కార్పొరేటర్లకి స్థానాలు వస్తాయి, ఇంకో 54 మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి, ఇంకో 54 మంది కొత్త నాయకత్వం తయారవుతుంది, అంతే తప్ప దాని మించి ఇంకేమీ లేదు. పోయినోళ్ళు మళ్ళీ ఆడ మాజీలుగా ఉండిపోవాల్సిందే తప్ప ఇంకా ఒరిగేది కూడా ఏమీ లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నిజంగానే బాధేసింది. మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడు కూర్చుంటాడు రా ఒక కసి తప్పకుండా మనలో ఉంది. తప్పకుండా కూడా ఆ నాయకుడిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రిని చేసుకుంటామని మాత్రం మీ అందరికీ కూడా చెప్తాను.
రోజు చాలా చెప్పుకుంటా ఉన్నాడు, ఒకడు రెడ్ బుక్ అన్నాడు, గ్రీన్ బుక్ అంటున్నాడు, ఇంకే బుక్ లేనన్నాడు. పర్వాలేదు, వాళ్ళు బుక్లో రాసుకుంటారు, మాది కంప్యూటర్ చిప్ లాంటిది, తప్పకుండా బుర్రలో ఉంటుందని మాత్రం అందరికీ కూడా తెలియజేస్తాను. ఎక్కడికి పోయేది లేదు, మేమందరం జగనన్నతోనే ఉంటాం, జగనన్నతోనే కలిసి పనిచేస్తాం. జగనన్న కోసం ఏ విధంగా గతంలో పోరాటం చేశామో, ఏ విధంగా నిలబడ్డామో అంతకి రెట్టింపుగానే నిలబడతాం తప్ప ఎక్కడికి వెనకడుగు వేసే పనే లేదు. లోపలేస్తారనో బయట వేస్తారనో భయపడేది లేదు. నేను ముందే చెప్పాను, మేము సిద్ధం స్వామి, అవసరమైతే మాకు ఏదైనా సెల్ చూపించినా కూడా దాన్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి, మేము లోపలికి పోయి వచ్చేదానికి కూడా మేము సిద్ధమైన గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం.